నువ్వు సింగం అయితే నేను పుష్పరాజ్. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రేంజ్లో వైరల్ అయిన డైలాగ్ ఇది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా పేరు పొందిన జహంగీర్ ఖాన్. యూపీ ఐపీఎస్ అధికారి సింగం ఇమేజ్ ఉన్న అజయ్ పాల్ శర్మను ఉద్దేశించే జహంగీర్ ఈ పవర్ఫుల్ డైలాగ్ కొట్టాడు. కానీ ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయింది. పుష్పరాజ్ అరెస్ట్ అయ్యాడు. బెంగాల్లో నడి రోడ్డుపై లో దుస్తులతో నడిపించి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఎన్నికల ప్రచారంలో పవర్ఫుల్ డైలాగులు కొట్టిన జహంగీర్ ఖాన్ను వెస్ట్ బెంగాల్ పోలీసులు క్రిమినల్లా ఎందుకు ట్రీట్ చేశారు? జహంగీర్ ఖాన్ చేసిన నేరాలేంటి? యూపీ రియల్ సింగంను ఛాలెంజ్ చేసిన జహంగీర్ ఖాన్ అరాచకాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా? వాజ్ దిస్ సింగం వర్సెస్ పుష్పరాజ్ ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్. జహంగీర్ను లోదుస్తులతో రోడ్లపై నడిపించిన పోలీసులు. తృణమూల్ నేతను క్రిమినల్లా ఎందుకు ట్రీట్ చేశారు? आसपास के जितने भी लोग हैं अच्छी तरह से समझ लें कि अगर किसी ने बदमाशी करी तो उनका कायदे से इलाज किया जाएगा। फिर अगर कहीं से खबर आ गई कि किसी ने कोई खुराफात करने की, किसी को परेशान करने की कोशिश की है, तो फिर उसकी खबर फिर अच्छे से लेंगे हम। উনি যদি নিজেকে সিংহ মনে করে সিনেমার আর্টিস্টে, আমরাও পুষ্পা, ছুপে নেই। আমরা যোগ্য সাধারণ মানুষের কাছে, আমরা যোগ্য গণদেবতার কাছে, কোনো দিল্লির পুলিশ বা বিজেপির দালালের কাছে আমরা মাথা নত করব না। అజయ్ పాల్ శర్మ, జహంగీర్ ఖాన్ ఒకరు యూపీలో యోగికి నమ్మకమైన కఠినమైన పోలీస్, రియల్ సింగంగా జనంతో పిలిపించుకునే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. పశ్చిమ బెంగాల్లోనూ కఠినమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. హుగ్లీ జిల్లాకు ఎస్పీగా ఉన్న టైంలో శాంతి భద్రతల పరిరక్షణలో చాలా కఠినంగా వ్యవహరించేవారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా తప్పు చేసిన వారు అధికార పక్షానికి చెందిన వారైనా వదిలిపెట్టేవారు కాదు. అందుకే ఎంతటి పవర్ఫుల్ నాయకుడైన అజయ్ పాల్ తో పెట్టుకునే సాహసం చేసేవారు కాదు. ఇక రెండో వ్యక్తి అదే హుగ్లీ జిల్లాకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అలాంటి ఇద్దరి మధ్య అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈగో క్లాష్ వచ్చింది. ఎన్నికల సమయంలో జహంగీర్ ఖాన్ అనుచరులు, పార్టీ కార్యకర్తలపై రియల్ సింగం చట్టపరమైన చర్యలు తీసుకోవడం, జహంగీర్ ఖాన్ రాజకీయ కదలికలపై నిఘా పెట్టడంతో వీరిద్దరి మధ్య తీవ్రమైన ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఒక రకంగా ఇది అధికార పక్ష రాజకీయ నేత వర్సెస్ డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగిన ఈగో వార్. నువ్వు నిఖార్సైన పోలీస్ ఆఫీసర్, లీగల్ సింగం అనుకుంటున్నావేమో, కానీ గుర్తుపెట్టుకో, నేను పుష్పరాజ్, తగ్గేదేలే. ఇది రియల్ సింగానికి జహంగీర్ ఖాన్ ఇచ్చిన వార్నింగ్. తన క్యాడర్ పోలీసుల చర్యలకు భయపడకుండా ఉండాలని, తాము ఎవరికీ లొంగిపోయేది లేదని చెప్పడానికి ఈ డైలాగు వాడుకున్నారు. ఈ సింగం వర్సెస్ పుష్పరాజ్ డ్రామా బెంగాల్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఒక ఐపీఎస్ అధికారిని బహిరంగంగా బెదిరించేలా మాట్లాడడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓటమి పాలవడం, తాను పోటీ చేసిన ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించడం, బీజేపీ ప్రభుత్వానికి భయపడి ఆ ఎన్నిక నుంచి తాను తప్పుకోవడం చకచక జరిగిపోయాయి. మరి ఇప్పుడు పుష్పరాజు పరిస్థితి ఏంటో తెలుసా? ఇక్కడ బనియన్ షార్టులో పోలీసుల మధ్య బందోబస్తుగా నడుస్తోంది ఎవరూ కాదు, ఎన్నికల సమయంలో జూఖేంగా నహి అన్న జహంగీర్ ఖానే. అవును, పుష్పరాజును నడి రోడ్డుపై లోదుస్తులతో నడిపించారు బెంగాల్ పోలీసులు. బెంగాల్లో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత క్రిమినల్స్ ను ఇలాగే యోగి స్టైల్లో లోదుస్తులతో రోడ్లపై నడిపిస్తున్నారు. క్రైమ్ సీన్ లోకి తీసుకెళ్లి విచారించడంలో భాగంగా ఇలా చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక వ్యక్తిని ఇలా రోడ్లపై నడిపించడం బహుశా యోగి ఆదిత్యనాథ్ కూడా చేసి ఉండరేమో. కానీ జహంగీర్ ఖాన్ క్రిమినల్ గా ఎందుకు ట్రీట్ చేశారు? ఇక్కడే ఉంది అసలు కథ. టీఎంసీ ఘోర పరాజయం, ఫాల్తా రీపోలింగ్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటన చేసిన తర్వాత జహంగీర్ ఖాన్ పై 5కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే జహంగీర్ పరారయ్యాడు. నెల రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు. ఇతడు నేపాల్ పారిపోతున్నట్టు గుర్తించిన బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు జూన్ 6న ఇండియా నేపాల్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఆయనకు ముందస్తు మధ్యంతర రక్షణ పొడిగించేందుకు నిరాకరించిన కొద్దిసేపటికే ఎస్టీఎఫ్ రంగంలోకి దిగి జహంగీర్ను అరెస్ట్ చేసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫాల్తా నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్, ఓటర్లను బెదిరించడం, వసూళ్లకు పాల్పడడం వంటి తీవ్రమైన ఆరోపణలపై జహంగీర్ ఖాన్ పై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో గత కొన్నేళ్లుగా భూ కబ్జాలు, బలవంతపు వసూళ్లు, ఎన్నికల హింసకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అతను అరెస్టైన వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు ఫాల్తాలోని అతని కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున సహాయక సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతన్ని రోడ్లపై లోదుస్తులతో నడిపించడానికి ఇంతకంటే బలమైన కారణాలు చాలానే ఉన్నాయి. జహంగీర్ ఖాన్ ఆ ప్రాంతంలో ఓ పెద్ద డాన్ లాగా చలామణయ్యేవాడు. ఇతడి పేరు చెబితేనే స్థానిక ప్రజలు, ఓటర్లు భయపడే పరిస్థితి ఉండేది. అంతటి పవర్ఫుల్ పొలిటికల్ ఇమేజ్ ని, ఆ భయాన్ని పూర్తిగా బద్దలు కొట్టడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు బెంగాల్ పోలీసులు చెప్పారు. సినిమా డైలాగులు చెబుతూ తానే ఒక పెద్ద పుష్పరాజ్ అని విర్రవీగిన వ్యక్తి చట్టం ముందు ఎంత బలహీనుడో, ఎంత సాధారణ ఖైదీనో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించడమే పోలీసుల ఉద్దేశ్యం. అతను సాధారణ నిందితుళ్లా బనియంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే అతన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని స్థానిక ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఈ పరేడ్ నిర్వహించారు. జహంగీర్ ఖాన్ అరెస్టే ఆ స్థితిలో రోడ్డుపై వెళ్తుండడం చూసిన స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో జహంగీర్ ఖాన్ కు చెందిన ఇల్లు, కార్యాలయం, అలాగే వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. అతడిపై భయం పోవడంతో బాధితులంతా బయటకొచ్చి నిరసనలు తెలిపారు. ఒకప్పుడు నా సామ్రాజ్యంలో తగ్గేదేలే అన్న రేంజ్ లో హల్చల్ చేసిన నాయకుణ్ణి ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ నేతృత్వంలోని పోలీసు వ్యవస్థ చట్టపరిధిలోకి తెచ్చి సినిమాటిక్ స్టైల్లోనే ఆయన ఆహాన్ని అణిచివేసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా తగ్గేదేలే అని రెచ్చిపోతే ఇదే రిపీట్ అవుతుందని క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు.